ఆ శివుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే మీకు వ్యూ పాయింట్ చూపించాను, వెళ్ళిపోదాం. మనం ఇప్పుడైతే ఇందులోంచి వాటర్ క్రాసింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈయనైతే లోతు ఏమి ఉండదు అంటున్నారు, అవతలకి అయితే వెళ్ళాలా. చలి అయితే చాలా బీభత్సంగా అయితే ఉంది ఫ్రెండ్స్. హాయ్, నేను మీ దొరబాబుని. ఈ రోజు మనం అయితే జడ్డింగ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. జడ్డింగ్ లోని ఆంజనేయ స్వామి ఏట్లో అయితే కొట్టుని వచ్చారనమాట. అక్కడ హైవే రోడ్ అవుతుందని చెప్పి గుడి తీస్తారంటుంది. గుడి తీసిన తర్వాత ఆంజనేయ స్వామి అయితే మళ్ళీ ఏట్లో అయితే కొట్టుకుని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అక్కడ ఊరు ప్రజలందరూ కలిపి గుడి అయితే కడుతున్నారు. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మనం అక్కడ నుంచి మళ్ళీ చీకుదార వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్దాం. ప్రెసెంట్ మనం అయితే ఎరవరం దాటి ఏలేశ్వరం అయితే వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి జడ్డింగ్ వెళ్ళాలన్నమాట. ఇదైతే ఏలేశ్వరం డ్యామ్ ఫ్రెండ్స్. లాస్ట్ ప్రీవియర్ వీడియోస్ అయితే మన అయితే 2 వీడియోలు అయితే ఉంటాయి. ఏలేశ్వరం డ్యాము మా దేవస్వామి నేనైతే వెళ్తున్నాను. రోడ్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం 20 కిలోమీటర్లు అయితే జడ్డింగ్ వెళ్ళాలా. అక్కడ నుంచి చీకుదార వాటర్ ఫాల్స్కి అయితే నాకు తెలిసి ఇంకా 45 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. బస్సు అయితే ఏలేశ్వరం బస్సు వెళ్తున్నాం ఫ్రెండ్స్. లోపలైతే చాలా ఊర్లు అయితే ఎక్కువ ఉన్నాయి. అసలు ఏలేశ్వరం దాటి ఒక 2 కిలోమీటర్లు అయితే బాగుంది. ఇంకా అక్కడ నుంచి రోడ్డు బాగా ఘోరంగా పోయింది రోడ్డు అయితే. ఇదైతే ఇంకా ఏయడం అయితే కాపాడలేదు. అడ్డ తగిలి వెళ్ళే దారిలో అయితే ఒక శివాలయం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ శివాలయాన్ని దర్శించుకుని మనం అయితే జడ్డింగ్ అయితే వెళ్దాం. పరమేశ్వరుడు లింగ రూపంలో కాకుండా మామూలు మనిషి రూపంలో ఉన్న విగ్రహాన్ని చూస్తారు ఫ్రెండ్స్. అయితే మనం ఏలేశ్వరం దాటామండి. ఇప్పుడు అడ్డ దగ్గర వెళ్ళే దారిలో అయితే మంచి టెంపుల్, మంచి వ్యూ పాయింట్ ఉంది. వీడియో అయితే లాస్ట్ డే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, ఇది ఎంత అందంగా ఉంది వాగ్. ఇది అంతే భయంకరంగా ఉంటుంది, వర్షంగానే పడతాయి. ఈయన కాలభైరుడు ఫ్రెండ్స్. ముందుగా అయితే ఈయన దర్శించుకుని మనం అప్పుడైతే శివాలయంలోకి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, కాలభైరుడిని అయితే దర్శించుకోండి. కాలభైరుడు వెనకాల అయితే చూడండి ఫ్రెండ్స్, వాగు వ్యూ పాయింట్ ఎంత బాగుందో. మనం కిందకు కూడా వెళ్దాం. కింద కూడా శివలింగం ఉందో, అక్కడికి కూడా వెళ్దాం. ఈ శివాలయం అయితే చాలా ఫేమస్ అంటుండే. కార్తీక మాసంలోనే శివరాత్రి టైంలో అయితే అసలు ఖాళీ ఉండదండి ఫ్రెండ్స్. ఎక్కువ బస్సులు వేసుకుని చాలామంది వస్తారంటుండే స్నానాలు చేయడానికి. అప్పటికి వాగులో వాటర్ తగ్గుద్ది కదా శివరాత్రి టైంలోనే. ఈ శివుడిని అయితే దర్శించుకోవడానికి ఒక జాతర టైప్లో జరుగుతుంది అంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఏ కాల్ పీకేస్తున్నాయా? సరే, నేను వచ్చేస్తాను సోమ్యా. మా దేవస్వామి అయితే కిందకైతే రావట్లేదండి. ఎందుకంటే ఇంకా మనం తీయాల్సిన వీడియోలు అయితే చాలా ఉన్నాయన్నమాట. అడవిలోనే కొంచెం నడవాలా, అందుకే స్వామి అయితే పైన ఉండిపోయారు కిందకి రాకుండా. ఇప్పుడు మనం ఆ వాటర్ క్రాసింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే ఇందులోంచి వాటర్ క్రాసింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈయనైతే లోతు ఏమి ఉండదు అంటున్నారు, అవతలకి అయితే వెళ్ళాలా. అంతేనా? లోతు అంతే వస్తుందా? మనం అయితే వాటర్ అయితే క్రాస్ చేసి అయితే వస్తాం ఫ్రెండ్స్. ఆ శివుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే మీకు వ్యూ పాయింట్ చూపించాను, వెళ్ళిపోదాం. శివలింగం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, దర్శించుకోండి. కానీ ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు అయితే తెలియని వాళ్ళు లేకుండా అసలు దిక్కను ఫ్రెండ్స్. అయితే వర్షాలు తగ్గినాయి కాబట్టి పర్లేదు. వర్షాకాలం అయితే ఇదే ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మా దేవ అయితే ఇంకా పైన ఉండిపోయాడు, కిందకైతే రాలేదు. నేనే వచ్చాను కిందకే. ఈ రోడ్ అయితే నర్సీపట్నం అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడికి మనకి 12 కిలోమీటర్లు అయితే ఉంది జడ్డింగ్. ఇదైతే మంచి దట్టమైన అడవి ఫ్రెండ్స్. ఇదైతేనే చూసారా, ఎదురుబొంగు చెట్లు అయితే ఎంత అలాగే ఉన్నాయో. మొత్తం కొండ పక్క నుంచి మంచి దట్టమైన అడవిలో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం చూడండి, సూర్యకిరణాలు చూడండి ఎలా పడుతున్నాయో. చలి అయితే చాలా బీభత్సంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చలి అయితే చాలా గట్టిగా అయితే ఉంది. మంచి అడుగులు అయితే వెళ్తున్నాం అనమాట మనం, మా దేవస్వామి నేనుని. జడ్డింగ్ ఊళ్ళోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. జడ్డింగ్ ఊరు ఇదేనండి. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి విగ్రహం ఆయనేనమాట. 8లో అయితే కొట్టుకుని వచ్చారు. అయితే ఈ లోపల పెట్టి ఊరి జనం అందరం ఈ గుడిలో పెట్టి పూజిస్తున్నారు ఆంజనేయ స్వామిని. పక్కనైతే గుడి కడుతున్నారు. అది కూడా ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా గుడి కట్టడం ఇంకా మొదలెట్టలేదు.
సైట్ అయితే లెవెల్ చేశారనమాట, అది కూడా చూపిస్తాను. ఆ కనిపించే సైట్లోనే గుడి కడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి సైట్ ఎలా లెవెల్ చేశారో. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్ని. ఇప్పుడు మనం రాజవంబింగ్ అయితే వెళ్తున్నాం. రాజవంబింగ్ దాటిన తర్వాత చీకు ద్వారా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను.